చేస్తున్నారో అర్థం కావట్లేదు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ నుంచి దొంగతనంగా చొరబడి హిందువుల షాపుల్ని, ముఖ్యంగా హిందువుల అమ్మాయిల్ని అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపేస్తున్నారు. ఇది చాలదన్నట్టుగా ఎంత పవిత్రమైన దేవాలయాలను కూడా వదలకుండా ధ్వంసం చేస్తున్నారు. ఇంకా హిందువుల మీద దాడి అనేది అట్లాగే కొనసాగుతూనే ఉంది బంగ్లాదేశ్ లో. దీనిపై మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వార్నింగ్ అనేది ఇచ్చారు. ఇంతటితో ఆపేయని ఈ దాడులు అనేది వార్నింగ్ అయితే ఇచ్చారు. అసలు ఈ బంగ్లాదేశ్ లో దాడి ఎందుకు జరుగుతుందంటే ప్రభుత్వం అనేది చేంజ్ అవ్వడం వల్ల జరుగుతుంది. బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ కూడా రిజైన్ చేశారు. దాంతో పాటు గవర్నర్ కూడా రిజైన్ అనేది చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రిని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా మొత్తం స్పందించి ఇండియా అందరూ కలిసి గట్టిగా హిందువులపై ఏమైనా జరిగే దాడిని కోసం అరికట్టించాలని నిరసన జరుగుతుంది.